ఈరోజు రోడ్డు భవనాల శాఖకు 2025-26 సంవత్సర ఆర్థిక బడ్జెట్ గాను 8,785 కోట్లు కేటాయింపులు చేయడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం. అలాగే రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు భవనాల శాఖకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇది మొట్టమొదటిసారి. అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 7,345 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో రహదారులకు ఖర్చు పెట్టారు. అధ్యక్ష, అయితే గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి ఎక్కడ చూసినా గుంతలు, ఎటు పోయినా కానీ రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితి అన్ని పేపర్లలో కూడా ప్రచురితమైనటువంటి చూసాం. అధ్యక్ష, అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా పార్ట్ హోల్స్ అంతా కూడా పూర్తి చేసి చక్కటి రోడ్లు నిర్మించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి బడ్జెట్ ఇచ్చి అన్ని రోడ్లు కూడా పూర్తి చేయించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అయితే మన ప్రభుత్వం వచ్చినాక ఆర్ఎన్బి రోడ్లు అన్నిటిని కూడా హైవే మాదిరిగా మార్చాలని పీపీ మోడల్ తీసుకొస్తూ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో కేవలము 7,340 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వము 8,785 కోట్లు నిధులు కేటాయించి ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పోయినటువంటి రోడ్లన్నిటిని కూడా బాగు చేయించి ఈరోజు ముందుకు పోవాలని చెప్పేసి ఈ కేటాయింపులు చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే రాష్ట్రంలో అసలు రోడ్లు లేని చోట కూడా కొత్త రహదారులు నిర్మించడానికి కూడా ఈ బడ్జెట్లో దాదాపు 823 కోట్లు కేటాయించడం చాలా మంచి శుభపరిణామము. అధ్యక్ష, అయితే రాష్ట్రంలో వచ్చేటువంటి 5 సంవత్సరాలలో కూడా దాదాపు రోడ్లన్నీ 2,21,740 కిలోమీటర్లు రోడ్లు పునరుద్ధరణకు దాదాపు 12,805 కోట్లు అంచనాలు వేసి కూడా మన ప్రభుత్వము ఈ శాఖకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అయితే గ్రామాల్లో ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి గడిచిన 5 సంవత్సరాల్లో పట్టించుకోకుండా ప్రజలను వదిలేసి ఎక్కడ చూసినా గుంతలలో రోడ్ల యాక్సిడెంట్లు కానివ్వండి, బైక్ యాక్సిడెంట్లు కానివ్వండి అన్నీ కూడా చాలా మంది కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధ్యక్ష, అంతేకాకుండా మా నియోజకవర్గానికి సంబంధించి నందికొట్కు నియోజకవర్గానికి సంబంధించి నందికొట్కు పైడాల రోడ్డు 10 కిలోమీటర్ల. అధ్యక్ష, అధికారులు పోవాలంటేనే భయపడుతున్నారు. అధ్యక్ష, ప్రజలు అనునిత్యము ఈ రస్తలో ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్ష, కాబట్టి గౌరవ మంత్రి గారు మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులే కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అధ్యక్ష, మొదటి ప్రాధాన్యతగా నందికొట్కు పైడాల రోడ్డు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, రెండవది నందికొట్కు అల్లూరు వయా బ్రౌన్ కొట్కూరు మీదుగా 12 కిలోమీటర్ల రహదారి. అధ్యక్ష, ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోడ్డు కాబట్టి గౌరవ మంత్రి గారు మా నియోజకవర్గానికి సంబంధించి గారిగేపురం టు మిడుతూరు రోడ్డు కూడా గత ప్రభుత్వంలో ఎన్డీపీ కింద ఉండింది. అది టెండర్లు వేశారు కానీ గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టరు బిల్లులు చెల్లించరేమని ముఖ్య ఉద్దేశంతో ఆ రోడ్లన్నీ కూడా వదిలేసిపోవడం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా ఏదైతే ఈనాడు పీపీపీ మోడల్ కింద తీసుకొచ్చినటువంటి విధానాలలో నందికొట్కు నంద్యాల రోడ్డు కూడా ప్రాధాన్యతగా పెట్టుకోవాల్సిందిగా గౌరవ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను. అధ్యక్ష, అలాగే రాబోయేటువంటి రోజులలో ఎందుకంటే రవాణా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. అధ్యక్ష, ప్రతి గ్రామం నుంచి కూడా పక్క గ్రామాలకు వలస వెళ్ళే కార్మికులు, ఉపాధి కార్మికులు కూడా 7 సీటర్స్ ఆటోలపైన దానిపైన ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాఖకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మరి రాష్ట్రంలో ఎక్కడ కానీ గుంతలు లేని రోడ్లు చేసే విధంగా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన గౌరవ మంత్రివర్యులు నెరవేరుస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష.